బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్స్ ఫర్ బిజినెస్. ఏదైనా ఒక బిజినెస్కి సంబంధించి కొన్ని బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్స్ మనకి మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇది ఒక ఇమేజ్ ఉంది. ఓకే, కొన్ని బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్స్ మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, లేదంటే మీకు తెలిసిన వ్యాపారస్తులు ఎవరో ఒకరివి చాలామంది ఏంటంటే వాళ్ళకి టైం లేకో లేదా తెలియకో సంథింగ్ ఇలాంటివి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకే, ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని ఇది బ్లాక్ అండ్ వైట్లో డిజైన్ చేసిన ఒక ఇమేజ్ ఉందండి. ఈ ఇమేజ్ నేను ఇప్పుడు ఒక కలర్ఫుల్గా, నీట్గా, అట్రాక్టివ్గా చేయాలనుకుంటున్నాను. సో నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఇమేజ్ని. సో ఈ ఇమేజ్ నేను ఇప్పుడు చాట్‌జీపీటీలో ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసి కెన్ యూ కన్వర్ట్ ద అబోవ్ image which is more attractive and effective అని అడుగుతున్నాను. ఓకేనండి. సో ఈ ఇమేజ్ని ఇంకా అట్రాక్టివ్గా, ఎఫెక్టివ్గా కన్వర్ట్ చేసి నాకు ఇవ్వు అని అడిగాను. అడగగానే ఆటోమేటిక్గా చాట్‌జీపీటీ ఆ ప్రాంప్ట్ తీసుకొని మనకి దాన్ని కలర్ఫుల్గా మార్చడానికి ట్రై చేస్తుంది. వావ్, చూసారండి ఎంత నీట్గా, అట్రాక్టివ్గా ఒక బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఒక పాంప్లెట్ని విత్ ఇన్ సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి కలర్ఫుల్గా ఇమేజెస్తో సహా నీట్గా మనకి ప్లేస్ చేసి ఇవ్వడం జరిగిందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏఐ. ఇక్కడ ఈ ఇమేజ్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఓకే, సో ఇప్పుడున్న ప్రెజెంట్ 2025లో మనకి ఇలాంటి ఇమేజెస్ చూస్తే మాత్రమే క్లయింట్స్ అనేవాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో స్టిల్ ఇంకా మనం ఓల్డ్ మెథడ్స్ వాడితే మాత్రం డెఫినెట్గా పీపుల్ మనం నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అప్డేట్ అవ్వాలి. సో ఇదే డిజైన్స్ పాతకాలంలో అరౌండ్ చాలా ఖర్చు పెట్టి బిజినెస్ పీపుల్ అనేవాళ్ళు చేసేవారు. ఇప్పుడు నీట్గా మనం ఎవరి సపోర్ట్ లేకుండా మన ఫ్లయర్స్ మనమే నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనండి.